ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అవుతారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఫిర్యాదు చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే విజయచంద్రన్, రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది. ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కూడా మీడియాతో మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేశామని చెప్పారు. అయితే కాసేపట్లో ఆయనతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఏ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు? హరీష, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలవనున్నారు. ఆయన వచ్చేసి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘము బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను వీరందరినీ బదిలీ చేయడం అయితేనేమి, పోలీస్ యంత్రాంగంలో కింది స్థాయి అధికారులను, సీఏలు మొదలుకొని వీళ్ళందరి మీద కూడా బదిలీ పెట్టి వేయడం అయితేనేమి, తర్వాత ఐటీ దాడులు అయితేనేమి, వీటన్నిటి మీద ఆయన కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి తీరును నిరసనగా ఆయన గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి తన విజ్ఞప్తిని చేయనున్నారు. ఇదంతా కూడాను కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో అది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది, తొత్తుగా వ్యవహరిస్తుంది అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానుండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఏదైనా కూడా ఆందోళనకు దిగితే కనుక దానికి ఎటువంటి ఆటంకం అంటే ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వాళ్ళందరూ కూడాను ఇక్కడ మనం పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం అందరూ కానీ ఉన్నతాధికారులు వీరందరూ కూడాను వచ్చి ఈ ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం ముందు వీరందరూ కూడా మోహరించున్నారు. రోప్ పార్టీని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. పోలీసు యంత్రాంగం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వచ్చేటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడాను ఎవరైనా నినాదాలు చేయడం అయితేనేమి, లేకుంటే కనుక ఏదైనా ఆందోళనకు దిగడం అయితే ఇవన్నీ చేసిన పక్షంలో వాటిని నిలువరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తారా, లేకుంటే కనుక నేలపాడులో అంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నేలపాడులో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తారా అనేది ఇంకా తెలియరాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు సెక్రటరియట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన నిరసనకు దిగడం అనేది కొంచెం ఇబ్బందికర అంశం కాబట్టి నేలపాడులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన ఆందోళనకు దిగుతారనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇంకా దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే కనుక పోలీస్ యంత్రాంగం అంతా కూడాను ఇప్పుడు ఇది ఎన్నికల ప్రధాన కార్యాలయం మెయిన్ గేటు, ఈ మెయిన్ గేట్ వద్ద వీళ్ళందరూ కూడాను మోహరించి ఉండడం జరిగింది. ఇప్పుడు రోప్ పార్టీని కూడా ఇక్కడ సిద్ధం చేసుకొని ఇట్లా తాళనన్నింటినీ రెడీ చేసుకుంటా ఉన్నారు. ఎవరైనా వస్తే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వచ్చేటువంటి ఎవరైనా వస్తే కనుక వాళ్ళు నిర్వహించేందుకోసం రోప్ పార్టీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన కేవలము వినతి పత్రం ఇచ్చి వెళ్తాడా, లేకుంటే కనుక ఆయన ఇక్కడ ఆందోళన దిగుతాడా, ఈ విషయం అయితే చూడాల్సి ఉంది. కనుక పోలీస్ యంత్రాంగం అంతా కూడాను ఇక్కడ అప్రమత్తం కావడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, లేకుంటే కనుక ఎటువంటి నినాదాలు కానీ, లేకుంటే కనుక ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా సిద్ధంగా అధికారంగా ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి కొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆయన ఆరోపణలు దిగడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. హరీష, థ్యాంక్ యూ విజయచంద్రన్.